వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను మీ శివరామకృష్ణ. దేశంలో ఒక ఇద్దరు ఎక్కడ కలిసినా ప్రస్తుతం మాట్లాడుకునేది గోల్డ్ రేటు. గోల్డ్ అనూహ్యంగా ఎంత పెరిగిందో అలాగే అంత తగ్గింది గత 2 రోజుల నుంచి. అయితే ఈ హెచ్చు తగ్గులు గల కారణం ఏంటి? అసలు ప్రస్తుతం గోల్డ్ రేట్ ఎంత ఉంది, రానున్న రోజుల్లో గోల్డ్ ఎంత పెరగబోతుంది అనే విషయంపై మనం చర్చిద్దాం. ఈరోజు మనం ప్రముఖ బంగారం షాపు గోల్డ్ ఎక్స్పర్ట్ మనతో పాటు గణేష్ ఉన్నారు. గణేష్ గారు నమస్తే సార్. సార్ మనం చూస్తూనే ఉన్నాం, ఇప్పుడు దేశంలో ఎవరిద్దరు కూర్చున్నా గోల్డ్ కోసం డిస్కస్ చేస్తున్నారు. ఎంత పెరిగిందో అంత అనూహ్యంగా తగ్గింది. ఏమంటారు, ఏంటి ప్రధాన కారణం ఏంటంటారు అసలు? ఇప్పుడు ఏంటంటే సార్, గోల్డ్ రేట్ వచ్చేసరికి 2004 వచ్చేసరికి మనకి 450 రూపీస్ ఉండేదండి గ్రాము. అలాగే 2004 నుంచి 2020 ఇయర్స్లో మనకి 5000 అయిందండి. అంటే 5000 రూపాయలు మాత్రమే పెరిగిందండి లాస్ట్ 20 ఇయర్స్కి. 2024 నుంచి 25 1 ఇయర్లోనే 15,000 పెరిగిందండి. అంటే మీకు ఏంటంటే మీకు 50 టైమ్స్ గోల్డ్ రేట్ పెరిగిందండి లాస్ట్ ఇయర్కి ఇప్పటికి. ఇప్పుడు గోల్డ్ రేట్ ఇప్పుడు లాస్ట్గా చూసుకుంటే మనకి ఈ 3 డేస్లోనే సుమారుగా గ్రాముకు 3,000 రూపాయలు తగ్గిందండి. 192,000 హైయెస్ట్ ఆల్ టైమ్ రేట్ అండి. లాస్ట్ 16,369 రూపీస్ అండి 3 డేస్ బిఫోర్ అండి. ఇప్పుడు మనకు చూసుకుంటే 13,889 రూపీస్ అండి. గ్రాముకి సుమారుగా 2,400 నుంచి 2,500 తగ్గింది. ఒకే రోజు 1,000 రూపాయలు తగ్గడం, ఒకే రోజు 1,000 రూపాయలు పెరగడం ఆల్ టైమ్ రికార్డ్ అండి. గోల్డ్ ఇప్పుడు వరకు గోల్డ్ హిస్టరీలో ఎప్పుడు కూడా ఒకే రోజు తులానికి 12,000 పెరగడం కానీ 12,000 తగ్గడం కానీ లేదండి. అలాగే పసిడి చూసుకున్నా, అలాగే మనకి సిల్వర్ చూసుకున్నా సేమ్ అదేనండి. ఆల్ టైమ్ రికార్డ్ వచ్చేసరికి 410 రూపాయలు అండి. 4,10,000 అండి కేజీ. ఇప్పుడు చూసుకుంటే 2,60,000 అండి. లాస్ట్ 3 డేస్కి 1,50,000 తగ్గిందండి. ఇప్పుడు కస్టమర్ల మైండ్ సెట్ కూడా ఎలా ఉందంటే, తగ్గేటప్పుడు ఇంకా తగ్గుతుందేమని చెప్పి వెయిట్ చేసి ఆలోచించడం, మళ్ళీ 1 or 2 డేస్లోనే ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా పెరుగుతుందండి. లాస్ట్ 3 డేస్ కింద కూడా మీకు 6,000 నుంచి 9,000 వచ్చిందండి. 9,000 వచ్చేటప్పుడు కూడా తగ్గుతుందని వెయిట్ చేశారు చాలామంది. 9 నుంచి 11 అయిందండి. 11 నుంచి మళ్ళీ 13కి వచ్చి ఇంకా తగ్గుతుందేమో అని వెయిట్ చేశారు. అలాగే ఇప్పుడు 16 అయిందండి. 16 నుంచి మళ్ళీ మనకి ఇప్పుడు 13,800కి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే కస్టమర్ ఇంకా తగ్గుతుందేమో మనం పర్చేజ్ చేసేటప్పుడు వెయిట్ చేద్దాం అనుకుంటే మళ్ళీ 20,000కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుందండి. ఇప్పుడు అలాగే సిల్వర్ కూడా మీకు లాస్ట్ 2 months 1,47,000 అండి. అప్పుడు చాలామంది ఏంటంటే ఇంకా తగ్గుతుందేమో అని ఆలోచించారండి. ఇప్పుడు చూసుకుంటే 4,10,000 అయ్యిందండి. హైయెస్ట్ రేట్లోనే ఎక్కువ మంది నెంబర్ ఆఫ్ కస్టమర్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, కానీ రేట్లు అయ్యేటప్పుడు ఏంటంటే ఆ ఇంట్రెస్ట్ అనేది కస్టమర్లో ఉండట్లేదండి. దీన్ని కూడా బిజినెస్ చేసేవాళ్ళు ఏంటంటే ఇది కూడా ఒక మంచి అవకాశంగా చూస్తున్నారండి. కస్టమర్ ఏంటంటే ఎప్పుడు కూడా తగ్గేటప్పుడు కొనడానికి ఆలోచిస్తున్నారు, పెరిగేటప్పుడు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. దానికి ఇంటర్నేషనల్ మార్కెట్ అవ్వచ్చు, నార్మల్ గోల్డ్ సెక్షన్లో మన ఇండియన్ గవర్నమెంట్ అవ్వచ్చు, ఎవరైనా సరే పబ్లిక్ బట్టే రిఫ్లెక్షన్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఎవరైనా సరే ఇప్పుడు రేట్ పెరిగేటప్పుడు మనకు బిజినెస్ బాగుందంటే గోల్డ్ రేట్ పెరగడానికే చూస్తారండి. ఇప్పుడు గోల్డ్ రేట్ సుమారుగా 192,000 ఈరోజు 162,000 అండి తులం. 162,000 కొనడానికి చాలామంది ఆలోచిస్తారండి. 1,00,000 రూపాయలకి వస్తుందేమో వెయిట్ చేస్తారండి. అదే మళ్ళీ 2 లక్షలు అయినప్పుడు మళ్ళీ కొనడం స్టార్ట్ చేస్తారండి. ఎందుకంటే 2,50,000 అవుద్ది అనేటట్టు. అలాగే సిల్వర్ కూడా ఇప్పుడు మనకి 4,10,000 ఆల్ టైమ్ రేట్ అండి కేజీ. ఇప్పుడు మనకి 2,60,000 ఉందండి. ఇలాంటప్పుడు కస్టమర్స్ పర్చేజ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. అలాగే ఈ రేటు అనేది ఇప్పుడు అనేది ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు సార్. ఎందుకంటే మేమే మార్నింగ్ నుంచి 12 అవర్స్ డ్యూటీలో ఉండి మాకే నెక్స్ట్ డే ఏ రేట్ ఉంటుందని మేమే చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే మాకు వచ్చే కస్టమర్ కమిట్మెంట్స్ కానీ, అడ్వాన్స్లు పెట్టేవాళ్ళు కానీ, మాకున్న కస్టమర్ రిలేషన్షిప్తో రేపు ఏ రేట్ ఉంటుందో చెప్పండి అయినా కూడా మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే రేట్ చూసుకుంటే అలా ఉంది. చెప్పాను కదా సార్, 2024 నుంచి 2024 వరకు 20 సంవత్సరాలకి 5,000 అయింది సార్. లాస్ట్ 2024 నుంచి 2025 ఎండింగ్కి 15,000 రూపాయలు అయిందండి. అంటే 20 సంవత్సరాలకి 5,000 పట్టిందండి పెరగడానికి. ఒక సంవత్సరంలోనే 10,000 పెరిగిందండి. అంటే 50 టైమ్స్ గోల్డ్ రేట్ పెరిగిందండి. ఆల్ టైమ్ రికార్డ్ సార్. ఇప్పటివరకు ఎప్పుడూ లేదు సిల్వర్ కానీ గోల్డ్ కానీ. ఇంకా రేటు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఏమైనా కస్టమర్స్ ఏంటంటే ఈ రేటు తగ్గేటప్పుడే వినియోగించుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. గణేష్ గారు, అసలు ఓకే, పెరగడం తగ్గడం బాగానే ఉంది. ఎందుకంత హ్యూజ్గా ఎందుకు తగ్గుతుంది? అసలు ఏంటి మెయిన్ రీజన్ ఏంటి అసలు? గోల్డ్ పెరగడానికి తగ్గడానికి ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే మీ ఎక్కువ మంది కస్టమర్లతో, మీ గోల్డ్ కస్టమర్లతో మార్నింగ్ 10 to నైట్ 10 వరకు ఎక్కువ మందితో మేము మాట్లాడేది ఏంటంటే, మ్యారేజ్ సీజన్ కదండి గోల్డ్ రేట్ పెరిగింది, లేదంటే శ్రావణ మాసం అయితే గోల్డ్ రేట్ పెరుగుతుంది,
ఈ గోల్డ్ రేట్ అనేది మన ఆంధ్రాలోనో లేదా మన ఇండియాలో డిసైడ్ చేసింది కాదండి. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ అండి. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అంటే ఓన్లీ ఆంధ్రాలోనే మ్యారేజ్ అయ్యేటప్పుడు తమిళనాడులో మ్యారేజ్లు అవ్వు. ఇప్పుడు శ్రావణ మాసం మన ఇక్కడ చేసుకుంటామండి, తమిళనాడులో శ్రావణ మాసం చేసుకోరండి. అలా ఒక్కొక్క స్టేట్ బట్టి ఒకవేళ ఉంటుంది. బట్ మనం ఏంటంటే చాలామంది గోల్డ్ రేట్ డిపెండ్ అయ్యి ఏంటంటే ఓన్లీ సీజన్ బట్టి రేట్ ఉంటుంది అనుకుంటారు. గోల్డ్ రేట్ అనేది ఇంటర్నేషనల్ మార్కెట్ అండి. అది ఒకటి డాలర్ బట్టి ఉంటుంది. రెండోది ఈ లాస్ట్ 2 yearsలో చూసుకుంటే మనకి చాలా యుద్ధాలు జరుగుతున్నాయండి. ఉక్రెయిన్ అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు, లేదు మనకిన్ను పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ అవ్వచ్చు. ఈ అన్ని ప్రభావాలు, అలాగే ఎక్కడ కూడా డాలర్ అనేది స్టెబిలిటీ లేదండి. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే గోల్డ్ మీద ప్రభావం చూపిస్తుందండి. అలాగే మనకి ఇప్పుడు సెక్యూరిటీ కూడా గోల్డ్ అనేది చాలా ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎక్కడ వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేసే కన్నా లేదు మన ఊర్లోనే మనం ఉండే దగ్గర గోల్డ్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది వితౌట్ రిస్క్. అందుకని ఎక్కువ నెంబర్ ఆఫ్ కస్టమర్స్, ఎందుకంటే మీకు ఇది నేను చెప్తుంది నా ఓన్ ఫీడ్బ్యాక్ కాదండి, కస్టమర్ ఫీడ్బ్యాకే. చాలామంది ఎందుకు ఇంత గోల్డ్ ఓన్లీ ఆభరణంగా, ఒకప్పుడు ఏంటంటే లాస్ట్ 1 year వరకు ఓన్లీ గోల్డ్ ఆభరణంగానే చూసేవారండి. ఒక మ్యారేజ్కి మనం గోల్డ్ పెట్టాలి, ఒక 2 tolas 3 tolas, లేదంటే ఒక ఫంక్షన్కి మనం గోల్డ్ చైను లేదా గోల్డ్ రింగ్ ఉంటే చాలు జెంట్స్కి, అలాగే లేడీస్కి ఒక పుస్తుల తాడు, పుస్తులు, హారం ఉంటే చాలు అనే కాన్సెప్ట్లో ఉండేవారండి. ఇప్పుడు గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అయిపోయిందండి. ఇన్వెస్ట్మెంట్ అయిపోయేసరికి ఏంటంటే ఇంక ప్రతి ఒక్కరు కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం. ఈ లాస్ట్ 2 yearsలో రేటు పెరగడానికి కారణాలు కూడా ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా శాంతి భద్రతలు లేకపోవడం, మనకు దగ్గరికి వచ్చేదంతా ఎక్స్పోర్ట్ అయ్యే గోల్డేనండి. ఆల్మోస్ట్ ఇండియాలో మనకి మైన్స్ అనేవి చాలా తక్కువ అండి. మన అదర్ కంట్రీ నుంచి గోల్డ్ మైన్స్ చాలా చాలా తక్కువ. అలా గోల్డ్ మైన్స్ ఉన్నా కూడా మన గ్రామ్ ఇప్పుడు 5,000 అయింది అనుకోండి, అది బయటికి తీయడానికి 10,000 అవుతుంది గ్రామ్ అని చెప్పి మన ఇండియాలో గోల్డ్ మైన్స్ అనేవి చాలా రేర్ అండి. డైమండ్ మైన్స్ ఉన్నాయి కానీ గోల్డ్ మైన్స్ చాలా తక్కువ. మనం అదర్ కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఈ ఉక్రెయిన్, రష్యా, అలాగే మనకి ఇప్పుడు ప్రతి కంట్రీ ఒకటేని కాదండి, అమెరికాకును ఆల్మోస్ట్ మనకు అందరికీ తెలిసిందే. అందరూ ఇప్పుడు యూట్యూబ్లో కానీ డిజిటల్ మీడియాస్లో కానీ మేము అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విశ్వేషన్లో ఆ ప్రభావం కూడా లాస్ట్ 2 years బాగా పడిందండి. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ రేట్ తగ్గాలంటే అన్ని మొత్తం వరల్డ్ వైడ్ ఒకటే చెప్తున్నానండి, గోల్డ్ అనేది ఇండియన్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదండి. లేదా ఒక జ్యువెలరీ షోరూమ్ డిసైడ్ చేసిన రేట్ అయితే కాదండి. 100% అది ఇంటర్నేషనల్ మార్కెట్ అండి. మొత్తం ప్రపంచం అంతా నార్మల్గా ఉండేటప్పుడు మాత్రమే గోల్డ్ రేట్ అనేది నార్మల్ అవుతుంది తప్ప ఇదే ప్రాసెస్లో ఉంటే మట్టుగా గోల్డ్ రేట్ అనేది ఫ్లెక్సిబుల్ అవుతుందండి, ప్లస్ ఆర్ మైనస్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మటుకు గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయిపోయింది కాబట్టి ఇది స్టాండర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఇంతకంటే తగ్గే అవకాశం అయితే ఉండదండి. నా ఎక్స్పీరియన్స్, నేను 12 to 15 years అండి జ్యువెలరీ ఎక్స్పీరియన్స్. 3,000 ఉన్నప్పుడు నేను గ్రామ్ రేట్ జ్యువెలరీలో జాయిన్ అయ్యాను. 3,000 నుంచి 3,500, 4,000, 5,000, 6,000, 7,000 అయింది తప్ప పెరిగిన రేట్ ఏ రోజు తగ్గేటట్టు అయితే ఇప్పటివరకు లేదండి. నా 15 years నా జ్యువెలరీ ఎక్స్పీరియన్స్లో ఎప్పుడూ కూడా రేటు పెరగడమే కానీ తగ్గడం లేదండి. ఈ పెరిగినా తగ్గినా లాస్ట్ 1 or 2 days అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ అవుద్ది, ఒకేసారి స్టాండర్డ్ చేస్తారండి. ఇలాంటప్పుడు మనం తీసుకునేటట్టు ఉంటేనే కస్టమర్లు మంచిదని నా ఒపీనియన్ అండి. ఇప్పుడు రానున్న రోజుల్లో ఏది ఫెస్టివల్స్ కానీ లేదా పెళ్ళిళ్ళు కానీ ఏమైనా ఉన్నాయా? ఇంకా గోల్డ్ కొనే కస్టమర్స్ ఎక్కువ అవుతా అంటారు? ఇప్పుడు లాస్ట్ 3 months మ్యారేజెస్ ఏం లేవండి. ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి మ్యారేజ్, ఈ మంత్ 15th, అదే నెక్స్ట్ మార్చి, నెక్స్ట్ వచ్చే 3 నెలలు కూడా మ్యారేజెస్ ఉన్నాయండి. చాలామంది ఏంటంటే మ్యారేజ్ సీజన్ కదా రేట్ పెరుగుతుంది, మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా సార్, మ్యారేజ్ సీజన్ కదా రేట్ పెరుగుతుంది, లేదు పొంగల్ కదా రేటు పెరుగుతుంది అని అనుకుంటారండి. గోల్డ్ రేట్కి అనేది మ్యారేజ్ సీజన్స్ కానీ పొంగల్ కానీ అది ఏమీ ఉండదండి. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలామంది గోల్డ్ అవసరం, ఆల్రెడీ పర్చేజ్ చేస్తారండి. ఎందుకంటే ముందుగానే ప్లాన్ చేసుకుంటారు కదా. చెప్పాను కదా సార్, రేట్ పెరిగేటప్పుడు ఏంటంటే ఇంకా పెరిగిపోద్దేమో. ఇప్పుడు లాస్ట్ 2 days కింద 2 lakhs అయిందండి, ఇంకా 2.5, 3 lakhs అవుద్దని కాన్సెప్ట్తో చాలామంది మ్యారేజ్ ముందుగానే ఇప్పుడు 2-3 months ముందుగానే ప్లాన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా పర్చేజ్ చేశారండి. ఇప్పుడు కూడా నెక్స్ట్ కొనేవాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మంత్ మ్యారేజ్ సీజన్ కదా పెరిగిపోద్దని కూడా చాలామంది పర్చేజ్ చేశారండి. గోల్డ్ రేట్ ఎప్పుడు కూడా మ్యారేజ్ సీజను దీని మీద ఎప్పుడు డిపెండ్ అయి ఉండదండి. అది ఇంటర్నేషనల్ మార్కెట్, అది డాలర్ వాల్యూని బట్టి, డాలర్ రేట్ బట్టి డిపెండ్ అయి ఉంటుందండి గోల్డ్ రేట్. ఇది మనం చూడొచ్చు, గోల్డ్ రేట్స్ గురించి చాలా కూలంకుశంగా వివరించారు గోల్డ్ ఎక్స్పర్ట్ గణేష్. అయితే ప్రస్తుతానికి ఉన్న రేటు ఎక్కువ తక్కువలు అనే విషయం పక్కన పెడితే అసలు కస్టమర్ అసలు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నాడా లేదా ఎందుకు కొంటున్నారు అని చెప్పి కస్టమర్ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఏం పేరు మీ పేరు? రైల్వే న్యూ కాలనీ అండి. ఏం పేరు మీ పేరు? బాలీశ్వరం.
అమ్మా ఎలా ఉంది ఇప్పుడు గోల్డ్ రేట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎందుకు కొంటున్నారు కొనడానికి వచ్చారా అంటే కొనడానికి వచ్చి తగ్గింది అని సార్ చెప్పారు నిన్న. ఎంత తగ్గింది మరి తెలియదండి. తగ్గిందని చెప్పి కొనడానికి వచ్చారు వచ్చానండి. అంటే సహజంగా తగ్గినప్పుడు కొంటుంటూ ఉంటారా గోల్డ్ అంటే ఒక తాడు చేయించుకున్న వస్తువులు ఉన్నాయి నా దగ్గర, ఇచ్చేసి తాడు చేయించుకుందాం అని వచ్చాను. గోల్డ్ తగ్గింది కదా ఇప్పుడు ఎలా తగ్గింది ఇప్పుడు గోల్డ్ నా పేరు అమీనా, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను సిటీలోనే ఉంటున్నాను అనమాట. మేడం గోల్డ్ ఎందుకు తగ్గిందని కొంటున్నారా ఏంటి ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ నేను 1 వీక్ నుంచి గోల్డ్ కొందామని ప్లాన్లోనే ఉన్నాను. అంటే రేటు చాలా ఇంక్రీజ్ అవడం వల్ల, అంటే ప్రెసెంట్ ఇప్పుడు మనకు 2 డేస్ నుంచి గోల్డ్ అనేది చాలా డౌన్ అయింది. సో నేను గోల్డ్ తీసుకుందామనే అభిప్రాయం మీద వచ్చాను. మళ్ళీ ముందుకి పెరుగుతుందా తగ్గుతుందా అన్న థింకింగ్ అయితే నాకైతే ఉంది. సో దానివల్ల గోల్డ్ తీసుకుందామని వచ్చానమాట. ఎలా బాగా పెరిగింది బాగా తగ్గిందమ్మా 1 వీక్ నుంచి? మన 1 వీక్ నుంచి చూస్తే మన గ్రామ్ మీద 3000 అయితే తగ్గింది. సో మనకి ఎంత తగ్గినా తగ్గిందనే అనుకోవాలి. సో దానికోసమని గోల్డ్ పర్చేస్ చేద్దామని వచ్చానమాట. నా పేరు అంబిక అండి, వైజాగ్ నుంచి వచ్చాను. మేడం ఎందుకు ఈరోజు ఎందుకు వచ్చారు గోల్డ్ కొనడానికి? అంటే ఈరోజు అయితే రేట్ అయితే బాగా తగ్గిందండి. లాస్ట్ 1 వీక్ నుంచి చాలా హైగా ఉంది రేటు. సో చాలా హైగా ఉంది. ఇప్పుడైతే రేట్ అయితే బాగా తగ్గింది. మాకు ఇంట్లో అయితే ఈవెంట్ ఉందండి. సో ఆ ఈవెంట్ కోసం నేనైతే గోల్డ్ కొనడానికి వచ్చాను. ఈ మధ్య బాగా పెరిగింది కదా, తగ్గుతుందని చూసారా మీరు? చూసానండి, తగ్గుతుందేమో తీసుకుందాం అనుకున్నాను. సో ఎప్పుడైతే గోల్డ్ రేట్ తగ్గిందో నేను వెంటనే మన సిఎంఆర్ జ్యువెలరీకి విజిట్ చేస్తాను. మరి ఇంకా ఉండొచ్చు కదా, ఇంకా తగ్గుతుందేమో? అంటే నాకు ఈవెంట్ అయితే ఉందండి, తగ్గుతుంది, ఫంక్షన్ ఉంది కదా. సో దానివల్ల నేను ఇప్పుడు కొనాల్సి వస్తుంది. తగ్గింది బాగా హ్యాపీ, చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు రేట్ తగ్గడం వల్ల నేను ఈ గోల్డ్ అనేది తీసుకుంటున్నాను. అదే గోల్డ్ ఇంత హైలో ఉన్నట్టయితే నేను ఈ గోల్డ్ అనేది పర్చేస్ చేయలేకపోతున్నాను. సో రేట్ తగ్గడం వల్ల నేను ఈ ఆర్నమెంట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నానండి.